కన్నడ సినిమా రంగంలో ఓ చిన్న చిత్రం సంచలనం సృష్టిస్తోంది. కేవలం కొన్ని కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఊహించని లాభాలతో నిర్మాతలను ఆనందంలో ముంచెత్తిన సినిమా ఏది? దీని విజయ రహస్యం ఏంటి? వివరాలు తెలుసుకుందాం. కన్నడ చిత్రసీమలో సో ఫ్రమ్ సో అనే కామెడీ డ్రామా అద్భుత విజయం సాధించింది. 3 కోట్లతో నిర్మితమై ఈ చిత్రం 40 కోట్ల గ్రాస్, 30 కోట్ల నెట్ కలెక్షన్లతో 848% లాభాలు లభించింది. సరళమైన కథ, హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్ద సినిమాల మధ్య విడుదలైన తన గుర్తింపు సాధించింది. ఈ చిత్రం తెలుగులో ఆగస్టు 8న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా విడుదల కానుంది. నటీనటుల అద్భుత నటన, దర్శకుడి చతురత ఈ సినిమాను సూపర్ హిట్ గా మార్చాయి. చిన్న బడ్జెట్తో భారీ విజయం సాధించిన ఈ చిత్రం సినీ ప్రియులకు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. సీతారామం చిత్రం 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఈ ప్రేమ కథ దుల్కర్, మృణాల్ నటనతో మాయ చేసింది. సంగీతం, కథనం ఈ సినిమాకు ఎలా అమరం చేశాయి? మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సీతారామం ఒక అనిర్వచనీయ ప్రేమ కథ 3 ఏళ్లు గడిచిన సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటనతో హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ప్రేమ, త్యాగం, భావోద్వేగాల సమ్మేళనంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం కథకు ప్రాణం పోసింది. వైజయంతి మూవీస్ నిర్మాణంలో అత్యంత అందంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మలయాళ, బాలీవుడ్ నటుల కలయికలో తెలుగు దర్శకుడి చాతుర్యం ఈ సినిమాను కల్ట్ బ్లాక్ బస్టర్ గా మార్చింది. ఈ చిత్రం ఇప్పటికీ సినీ అభిమానులకు ఆదరణీయంగా నిలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త సినిమాతో సర్ప్రైజ్ చేయనున్నారు. మలయాళ దర్శకుడు మహేష్ నారాయణ్ తో కలిసి పీరియాడిక్ థ్రిల్లర్ తో నటిస్తున్నారు. సల్మాన్ కొత్త ఇమేజ్ తో ఆకట్టుకుంటారా? ఈ సినిమా విశేషాలేంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. సల్మాన్ ఖాన్ కెరీర్ లో కొత్త ప్రయోగంగా మలయాళ దర్శకుడు మహేష్ నారాయణ్ తో జటకట్టారు. 1970ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ థ్రిల్లర్ సల్మాన్ ను కొత్త కోణంలో చూపనుంది. వరుస ఫ్లాపుల తర్వాత ఈ చిత్రం ఆయనకు కొత్త ఊపిరి పోసే అవకాశం ఉంది. మహేష్ రియలిస్టిక్ దర్శకత్వం, సల్మాన్ స్టార్డమ్ కలయిక అభిమానులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించనుంది. ముంబైలో స్క్రిప్ట్ చర్చలు పూర్తి చేసిన ఈ జోడీ ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన చేయనుంది. ప్రస్తుతం బాటిల్ ఆఫ్ గాల్వాన్ షూటింగ్ లో బిజీగా ఉన్న సల్మాన్ ఈ చిత్రంతో తన ఫ్యాన్స్ కు విభిన్న అనుభూతిని పంచనున్నారు.